హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజ్మల్ ఇన్ కవర్ట్. ఈరోజు నాకు డ్యూటీ పడింది, గ్యాస్ అనమాట. గ్యాస్ అయిపోయింటే గ్యాస్ తీసుకురామని చెప్పాడు మా బావ. అట్నే డబ్బులు కూడా ఇచ్చాడు. మనము ఒక్క పొద్దున్నాము, ఒక్క పొద్దు లేమని ఏం చూసుకోరు. ఏదో ఒక పని, డ్రైవర్ అనే వానికి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక డ్యూటీ ఉంటుంది. అంటే డ్రైవింగ్ అని కాదు, ఇంట్లో పను, నీళ్లు పట్టుకోవడము, కోళ్ళు ఉంటే కోళ్ళకు మేత వేసుకోవడము, ఏదో ఒక పని మాత్రం గ్యారెంటీగా ఉంటుంది. ఊరికే కూర్చోబెట్టుకొని డబ్బులు అయితే ఏరీళ్ళు. అది ఈరోజు నాకు గ్యాస్ అయిపోయింటే గ్యాస్ కోసం పోతాను అనమాట. 3 సిలిండర్లు కార్లో వేసుకున్నా. అదే ఈ నుంచి సుమారుగా దూరమే ఉంటుంది. జమియా కాడికి పోవాలన్నమాట. జమియా అంటే అదే మార్కెట్ దగ్గర అనమాట. అది ఇంకా చిన్నగా స్టార్ట్ చేసి పోతా ఉన్నాను అనమాట. మామూలుగా అయితే నేను టైం చూసుకొని పోవాల్సింది, ఆ టైం చూసుకోకుండా పోయినందుకు జమియా కాడ మూసారనమాట. అది గ్యాస్ అంగడి అంటే వాళ్ళు నమాజ్కి పోయినారనమాట. ఆ టైంకి మళ్ళా వచ్చి మళ్ళా పోయినా, అప్పుడు తెరిచారు. అంతే, మన ఇండియా లెక్క 210 రూపాయలు 220 రూపాయలు అవుతుంది. ఇక్కడ లెక్క 750 పిల్స్ అనమాట. 750 0.750 ఇంటూ 280 కొడితే మన లెక్క ఎంత ఏంది అర్థమవుతుంది. చాలా తక్కువ ఇలా గ్యాస్. అందుకే వీళ్ళు ఒక్కొక్కరు 5, 6, 10 కూడా తీసుకొచ్చుకుంటున్నారు. మనకు మాత్రం 800, 900, ఇంటికి వచ్చే 1000 రూపాయలు కూడా తీసుకుంటారు ఇంటికాడ. మీ ఏరియాలో ఎంత ఉందో గ్యాస్ కామెంట్ చేయండి. ఇది చూడండి ఎన్ని గ్యాస్ ఉన్నాయో, అవన్నీ గ్యాస్లే. వానికాడ వీళ్ళు ఎక్కించి ఆడ దింగుతాడు అంతే. అవి మనం ఎత్తుకొని ఇంటికాడ దించుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇవే 3 గ్యాస్లు.